అందరికీ స్వాగతం సుస్వాగతం. ఏవి పిక్చర్స్ ప్రెజెన్స్ అనుక్షణం ఒక సరికొత్త సినిమా అండి. ఇది సరికొత్తగా ఉండబోతుంది. రొటీన్కి వచ్చే సినిమాలకి ఇది అబ్సల్యూట్లీ భిన్నంగా ఉంటుంది. ప్రతి సినిమాల గురించి ఎవరి సినిమాల గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఈ సినిమా చాలా డిఫరెంట్. ఎందుకంటే నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు ఇది ఆర్జీవి గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్. అండ్ ఈ సినిమాలో కాస్టింగ్ గురించి అయితే ఇంకా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా మన షో స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఇక్కడికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్, అంటే ఆన్లైన్లో ఎవరైతే డిస్ట్రిబ్యూషన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఒక పెద్ద సెన్సేషన్. ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఆన్లైన్లో ఒక డిస్ట్రిబ్యూషన్స్ లాంటివి జరుగుతుంది. అంటే ఆన్లైన్ బిడ్డింగ్ పెట్టారు. ఇదివరకు సినిమాలు అంటే పెద్ద ప్రొడ్యూసర్లే కొనుక్కోవాలి, మనమే అలా వాళ్ళే కొనుక్కోవాలి, వీళ్ళే కొనుక్కోవాలి అనుకునేవాళ్ళం. కానీ ఆ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసేసి ఫర్ ది ఫస్ట్ టైం అనుక్షణం సినిమా ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆన్లైన్ బిడ్డింగ్ పెట్టాం. సో ఎవరైనా ఈ సినిమాని కొనుక్కోవచ్చు. ఎవరెవరైతే ఈ సినిమాని కొనుక్కున్నారో వాళ్ళ రీజన్స్లో థియేటర్ టెలికాస్ట్ చేసే దగ్గర వాళ్ళ పేర్లు పడతాయి. సో దే విల్ బి వెరీ ప్రౌడ్ ప్రెజెంటింగ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం. సో మరి మన ఇవాళ షో స్టార్ట్ చేసే ముందు లెట్స్ స్టార్ట్ విత్ ద వండర్ఫుల్ ట్రైలర్ ఆఫ్ అనుక్షణం. 2-3 ఇంటర్వ్యూలో మీరు నాకు చెప్పారు, నన్ను ఎక్కువ పొగడకు, నాకు నచ్చదు, బీ ఫ్రాంక్ అండ్ స్ట్రైట్ అని చెప్పారు. సో లెట్స్ బీ ఫ్రాంక్. ఈ సినిమా ఆన్లైన్లో పెట్టడం కొంచెం రిస్కీ కదా. సో డిడ్ యూ ఎవర్ థింక్ ఆఫ్ దాట్? ఐడియాలన్నీ ఎవరికైనా రావచ్చు, కానీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ధైర్యం ఉండాలి, అర్థం చేసుకోవడానికి ఒక విజన్ ఉండాలి. సో నాకు రోజుకి 10 ఐడియాలు వస్తాయి, అందులో 9 ఫ్లాప్ అవుతాయి. సో ద పాయింట్ ఈజ్ నాట్ రియలీ, అంటే ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఏ థియరీ, నేను థియరిటికల్గా ఒకటి చెప్పచ్చు, లేకపోతే కానీ ఒక ప్రొడక్షన్ హౌస్ అంత, మోహన్ బాబు గారు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ అన్ని సినిమాలు చేశారు వాళ్ళ టోటల్ మోహన్ బాబు గారి కెరియర్లో. అంత ఫాస్ట్గా నేను చెప్పింది అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక డెసిషన్ తీసుకుంటాం అనేది ఐ రియలీ కంగ్రాచులేట్ యూ సార్, మోహన్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ద పాయింట్ ఏంటంటే, నాది ఒక సినిమా అనేది ఒక ఆడియన్స్ టికెట్లు కొని చూస్తారు. నేను కూడా విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటప్పుడు లైన్లో నుంచి చూసాను. అప్పటి నుంచి చూసేవాడు నేను. అంత ఇన్వాల్వ్మెంట్ ఏ బిజినెస్లో కూడా, ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియకపోవచ్చు, హోటల్ బిజినెస్లో తెలియకపోవచ్చు, అదే బట్టల బిజినెస్ తెలియకపోవచ్చు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది బిజినెస్, దానికి ఉన్న అసోసియేటెడ్ గ్లామర్ వలన మోరల్లెస్ చాలామందికి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. సో అలాంటి బిజినెస్ని బయటికి అందరి ఓపెన్ చేయటం అనేది, ఒక 2-3 ఒక ఏరియాకి దాన్ని గేజ్ చేయకుండా వాళ్ళ టేస్ట్లు పెట్టి ఎవరైనా సరే దాన్ని ఒక గేజ్ చేయాలనేది, ఓపెన్ చేసేయాలనే ఉద్దేశంతో అది తయారు చేయడం జరిగింది, హోల్ సిస్టమ్. సో ఆల్మోస్ట్ ఇది మొత్తం ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ ఫిలిం అవుతుంది. సో నేను ఇందాక చెప్పినట్టు నేను ఐడియా చెప్పాను, మోహన్ బాబు గారు డెసిషన్ తీసుకుని ఇంప్లిమెంట్ చేశారు. కానీ దీని గురించి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కానీ ఫస్ట్ హ్యాండ్ అండర్స్టాండింగ్ ఏమీ లేకుండా మీరందరూ రిస్క్ తీసుకుని అట్లీస్ట్ టు స్టార్ట్ ఆఫ్ అందరూ రెస్పాండ్ అయ్యి దీన్ని బిట్ చేసి వచ్చినందుకు మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ మొత్తం దాంట్లో ముఖ్యంగా మెయిన్గా థ్యాంక్స్ చెప్పేది నాకు కాదు, మోహన్ బాబు గారికి కాదు, మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఈ సినిమా ఇలా రిలీజ్ చేయాలని చెప్పి ఈ ఐడియా రావడం చాలా అద్భుతం. ఈరోజు నేను ఈ సినిమా గురించి ఏమీ మాట్లాడను. ఇందాక మనం ట్రైలర్ చూసినట్టుగానే ఆ రేంజ్ ఎమోషనల్గా సినిమా మొత్తం ఉంటుందని మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో ఈ సినిమా గురించి మాట్లాడతాను. ప్రతి ఒక్క యాక్టర్కి కళ ఉంటుంది ఆర్జీవి గారితో చేయాలని. సో అనుక్షణంతో నా కళ నెరవేరింది. థ్యాంక్స్ టు విష్ణు గారికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, విష్ణు గారు నాకు మంచి ఫ్రెండ్. సో ఈ సినిమా చేయడానికి విష్ణు గారు మెయిన్ కారణం. అలాగే ఆర్జీవి గారు కూడా థ్యాంక్స్ అండి. ఎస్, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇవాళ ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు కదా. సో మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు ఇక్కడున్న సెలబ్రిటీస్ అందరితో. అనురాధ గారు షాద్ నగర్ నుంచి వచ్చారు. సో ఆవిడ మీ అందరితో మాట్లాడదలుచుకున్నారు. ఐ మైసెల్ఫ్, నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ. సో ఐ ఆల్వేస్ లైక్ ఆల్ ద కేటగిరీస్ ఆఫ్ ద ఇండస్ట్రీ. So, and getting into this is like
really very good opportunity, very great opportunity. You know. నా పేరు ప్రసన్న కుమార్ అండి. నేను ఇంతకుముందు ఒక మామూలు వ్యక్తిని మాత్రమే, రామ్ గోపాల్ వర్మ గారికి ఉన్న అభిమానుల్లో ఒక అభిమానిని మాత్రమే. కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు దర్శకత్వం వహించిన అనుక్షణం సినిమా, విష్ణు గారు హీరోగా చేసిన అనుక్షణం సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా హైదరాబాద్లోని ఈసీఎల్ ఏరియాకి డిస్ట్రిబ్యూటర్గా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను చాలా గర్వపడుతున్నాను దానికి. యాక్చువల్గా ఇప్పుడు సినిమా పరిస్థితి ఎలా అయిందంటే, సినిమా ఈజ్ అబౌట్ స్టోరీ నేరేషన్. సినిమా ముఖ్య ఉద్దేశం కథ చెప్పటం. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే కథలో అక్కడక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టే సినిమా తీస్తున్నారు. సినిమా తీసే టెక్నిక్స్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ, ఇప్పుడు సినిమా టెక్నిక్స్ అనేవి స్టోరీ తీయడానికి టెక్నిక్స్ అనేవి ఉపయోగపడాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కామెడీ బాగుంది అంటారు. స్టోరీ ఏమి ఉండదు, టెక్నిక్సే బాగుంటాయి, ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్సే ఉంటాయి. ఇలా సినిమాలు తీస్తే ఏంటంటే పరిస్థితి, సినిమా సర్వనాశనం అవడానికి వచ్చింది. తెలుగు సినిమా ఫీల్డ్ సర్వనాశనం పరిస్థితుల్లో చివరి క్షణంలో రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు, నా సినిమాని వేలం వేస్తున్నానన్నారు. అందరూ ఎస్ గ్రేట్ ఐడియా. కానీ రామ్ గోపాల్ ఏదో చెప్తుంటాడు, ఆయన పిచ్చాని ఏదో చెప్తుంటారు అనుకున్నారు. కానీ వెయిట్ చేసి చూస్తే అదే సక్సెస్ అయింది. వెయిట్ చేసి చూస్తే ఆ ఆక్షన్ సిస్టమే ఇప్పుడు సక్సెస్ అయ్యి కూర్చుంది. అదే ఇప్పుడు న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాణానికి ఇదైంది. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉన్న సక్సెస్ఫుల్ బిడ్డర్స్ అందరూ మామూలు ఏదో రామ్ గోపాల్ వర్మ గారు తక్కువకి సినిమా అమ్ముతున్నారు, 1,00,000 పెట్టి 10 లక్షలు పెట్టి కొనుక్కుందాం, 1,00,000 పెట్టి కొనుక్కుందాం, 10 లక్షలు సంపాదించేద్దాం, సినిమా చేసి బిజినెస్ చేద్దాం రాలేదండి. వీళ్ళందరికీ సినిమా అంటే ప్యాషన్, సినిమా అంటే ప్యాషన్ అండి, సినిమా అంటే ఇష్టం, సినిమా అంటే అభిమానం. సినిమాలో ఏదో ఒక పని చేసి ప్రూవ్ చేసుకోవాలనే కసి, తపన, ఫైర్ ఉన్న వాళ్ళండి వీళ్ళందరూ. అది కాకుండా రామ్ గోపాల్ వర్మ అభిమానులు వీళ్ళందరూ, అందుకే వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఈ ఆక్షన్ సిస్టమ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, చాలా చిన్న చిన్న ఏరియాల కింద ఎక్కువ ఏరియా కింద డివైడ్ చేయటం వల్ల ఒక్కొక్క ఏరియాకి చాలా తక్కువ ప్రైస్ పడిందండి. అందరూ ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన నాకు డబ్బులు అవసరం లేదు, ప్రొడ్యూసర్కి పెద్దగా అవసరం లేదు, మినిమం లాభం చాలని చెప్పి తక్కువ ప్రైస్ పెట్టారు ఆ ఆక్షన్ సిస్టంలో. అది గొప్పతనం. అలా తక్కువ ప్రైస్ పెట్టడం వల్ల ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ లాభం పొందుతాడు, ప్రొడ్యూసర్ లాభం పొందుతాడు, ఎగ్జిబిటర్ లాభం పొందుతాడు. సినిమాలు ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు యొక్క అన్ని ప్రొడక్షన్ సినిమాలు ఎక్కువ పెరుగుతాయి దీనివల్ల. ఇప్పుడు ఓవరాల్గా కార్మికుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ ఓవరాల్గా ఇప్పుడు సార్ నిజంగా మీరు దేవుడు సార్, సినిమాలో పనిచేసే కార్మికుల దేవుడు, ప్రొడ్యూసర్కి దేవుడు, డిస్ట్రిబ్యూటర్ల దేవుడు, ఎగ్జిబిటర్స్ దేవుడు. నిజంగా ఈ మన కోఆపరేటివ్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అని స్టార్ట్ చేశారు. అది ఐస్ క్రీమ్ సినిమాతో సక్సెస్ చేశారు. ఇప్పుడు ఆక్షన్ సిస్టము అనుక్షణం సినిమాతో సక్సెస్ చేశారు. దానిలో భాగంగానే మన న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ చేశారు. అది కూడా ఇప్పుడు సక్సెస్ అవ్వబోతుంది. ఈ దెబ్బకి ఓల్డ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పోవాల్సిందే. న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరు సినిమా నిర్మాణం చేపడతారు. ప్రతి సినిమా, తెలుగు సినిమా రిలీజ్ అయ్యే ప్రతి సినిమా కూడా ఆక్షన్ సిస్టంలో రిలీజ్ అవుద్ది. ఈవెన్ 100 కోట్ల సినిమా కూడా అది జరగబోతుంది. నిజంగా ఇప్పుడు రామగోపాల్ గారు మీరు ఏదైనా చేయండి, మేము ఉన్నాం మీకు. మీరు ఒక ట్విట్టర్లో ఒకసారి ఒక కొటేషన్ పెట్టారు, ఒక పోస్ట్ చేశారు. నో, ఇఫ్ యూ స్టాప్ అండ్ వరీయింగ్ అబౌట్ ఎవ్రీ డాగ్ బార్కింగ్ ఎట్ యూ ఇన్ యువర్ వే, యూ కాంట్ రీచ్ యువర్ గోల్ అని చెప్పారు. నువ్వు వెళ్ళే దారిలో నిన్ను చూసి మురిగే ప్రతి కుక్క గురించి పట్టించుకుంటే నువ్వు ముందుకెళ్ళలేవు, నీ లక్ష్యాన్ని చేరుకోలేవు అని చెప్పారు. సార్ మీరు ఏదైనా చేయండి, మీరు ఒక అద్భుతమైన శక్తి, దాంట్లో మేము భాగమయ్యాం. వీ కెన్ డూ ఎనీథింగ్ సార్, మీ అభిమానులు, వీ కెన్ డూ ఎనీథింగ్. నేను బాపట్ల ఏరియా నుంచి వచ్చానండి. అంటే యాక్చువల్గా ఇది వేసింది మా బ్రదర్ వర్మగారు. ఇంత మీరు మాట్లాడారు, అతను మా సోదరుడు, అమెరికాలో ఉంటాడు. అతను వర్మగారు ఎంత వీరమ్మానంటే, వర్మగారి అప్డేట్స్ అన్నీ నాకు రోజు చెప్తుంటాడు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడండి, ఏమని చెప్పాడంటే, ముందు వర్మగారి గురించి మాట్లాడు, వర్మగారు గోవింద సినిమా కాకుండా మిగతా అన్ని సినిమాలు ఇండియాలోనే తీశారు, అది అందరూ తెలుసుకోండి. ఒక్క సినిమా ఒక్కటే బయట తీశారు. ఆయనకి దేశభక్తి గురించి ఎవరు లేదని కామెంట్ చేస్తుంటారు, ఆయన ఇలాగా సెటిల్ చేస్తుంటారు అంటుంటారు. ఆయన పూర్తిగా అంతర్మతం తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు అలా మాట్లాడారని నా బ్రదర్ నాకు చెప్పారు. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి నిజంగా చెప్తున్నానండి, నాకు రాత్రే తెలిసింది. అతను ఎలా ఎడ్యుకేట్ చేశాడంటే, నేను బాపట్ల నుంచి బిట్టేశాను సార్. మా బ్రదరు బాపట్లలో చిన్నప్పుడు సినిమా హాల్ చూసే స్టేజ్ నుంచి నేను కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ స్థాయికి ఎదిగానా అని చెప్పేసి నాకే ఆశ్చర్యంగా ఉందండి. మా ఏరియా తరఫున నేను కూడా పార్టిసిపేట్ అవకాశం ఇచ్చిన వర్మగారికి కృతజ్ఞతలు. పాత సినిమాలు, డివిడీలు, ఇప్పుడు యూట్యూబ్ సినిమాలు అన్నీ చూసినవాడి నేను చూడటం కాదండి, మా మిసెస్ నుంచి చూడమని బలం చేస్తే ఆవిడ చాలా ఇబ్బంది పడతారు. ఈ సినిమా పిచ్చి ఏంటంటే, నేను గుంటూరులో పెరిగి పుట్టినవాడండి. నా గుంటూరులో అన్ని థియేటర్లు తెలిసిన వాడిని.
అక్కడ బాపట్ల కానీ ఇలాంటి సినిమాల్లో నేను ఆడించుకునే స్థాయికి ఎదిగినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వర్మ గారికి టీంకి కృతజ్ఞతలు. యాక్చువల్గా నాకు ఏం మాట్లాడాలో తెలియదండి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి అది రోడ్డు మీద వినాయక చవితి అయినప్పుడు తెర కడితే సినిమాలు చూడడం, లేదు అంటే చిత్రాలయ థియేటర్, జగదాంబ థియేటర్ వైజాగ్లో ఈ సినిమాలు చూడడం, తర్వాత చెన్నై వెళ్ళాక సత్యం థియేటర్, వారానికి 6 సినిమాలు చూసేవాడిని అండి నేను. డెఫినెట్గా 6 సినిమాస్ చూడాల్సిందే. సో సినిమాల గురించి నాకు ముందు నుంచి చూడడమే కానీ ఈరోజు నేను ఈ పద్ధతి ద్వారా, ఈ ఆన్లైన్ వేలం పాట ద్వారా ఒక సినిమా అసలు నేను కొని మా విశాఖపట్నంలో చిత్రాలయ థియేటర్లో డిస్ట్రిబ్యూటర్గా అవుతానని ఏనాడు కూడా ఊహించలేదండి. ఓకే, అలాంటిది ఇప్పుడు ఒకప్పుడు సినిమా అంటే ఒక రీల్ ఉండేదండి. ఆ రీల్ ఎట్లా తిరుగుతూ ఉంటే తెర వెనక్కి వెళ్ళి చూసేవాళ్ళం ఏముంటుందని. ఓకే, ఒక రీల్ ఉండి ఒక కెమెరా దాన్ని యాక్చువల్గా ఇప్పుడు ఒక డిజిటల్ టెక్నాలజీని ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు కానీ యాక్చువల్లీ విష్ణు గారు కానీ డిజిటల్ టెక్నాలజీని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొచ్చారండి. అట్లా సినిమా నిర్మాణ వ్యయాన్ని ఎంత తగ్గించవచ్చో వీలైనంత తగ్గించి తద్వారా మొత్తం మనకేంటంటే లాభం చేకూరడం అంటే ఒకటి ఎక్కువ సేల్ జరగడం కాదండి, కాస్ట్ తగ్గించుకున్నా కూడా మనకి లాభం బాగా పెరుగుతుందండి. సో దీన్ని బాగా యాక్చువల్లీ పర్ఫెక్ట్గా వీళ్ళు అమలుపరుస్తున్నారు. కాస్ట్ తగ్గించి నిర్మాణ వ్యయాన్ని తగ్గించి లాభాన్ని పెంచడం అనేది దట్ ఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ థింగ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఏ ఇండస్ట్రీలోనైనా జరుగుతుంది. అట్లాగే సినిమా అనేది ఒక కమోడిటీని చేశారండి ఈరోజు. ఇప్పుడు ఒకప్పుడు సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్, ఓకే వైజాగ్ అంటే శ్రీక్రాంతి డిస్ట్రిబ్యూటర్, వాళ్ళు కొంటారనమాట. ఈరోజు ఒక సామాన్య మానవుడు అండి, నేను యాక్చువల్గా ఒక చిన్న ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఉంటాను. నేను ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎప్పుడు సినిమా కొనడం ఏంటి అని అనుకోవచ్చు, బట్ ఈరోజు ఇది కళని నిజం చేశారండి. రేపు పొద్దున్న ఇంకా పోను ఇలాంటి సెటప్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా ఇది మచ్ మోర్ యాక్చువల్లీ ఇట్ విల్ బి మచ్ మోర్ సక్సెస్ఫుల్ అండి, చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ సమయంలో ఐ ఓన్లీ విష్ ఆల్ ది పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూవీ. అనుక్షణం మూవీతో ఎవరైతే అందరూ ఇప్పుడు ఈరోజు గెట్ టుగెదర్ కూడా అనుక్షణం టీమ్ అనే అన్నారు. యాక్చువల్లీ దట్ ఈస్ వెరీ నైస్. అనుక్షణం టీమ్ గెట్ టుగెదర్, మీరందరూ ఇక్కడున్న అందరూ పెద్దలందరూ యాక్చువల్లీ ఒక టీం అండి. మనందరం సక్సెస్ అవుతామని కోరుకుంటూ మరొకసారి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఏ కేసులోనూ ఒక విట్నెస్ లేడు. గాడెవడో సైకోగాడు రోడ్డు మీద కనబడ్డ పోరిని కనబడ్డట్టుగా నరికి ఆ చనిపోయిన అమ్మాయిల తల్లులు ఇంకెంత ఏడుస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ రెగ్యులర్గా ఫిలిం న్యూస్ గురించి వాటి గురించి టైం దొరికినప్పుడు వర్క్లో చూస్తూ ఉండేవాడిని. ఫస్ట్ టైం ఒకసారి ఆర్జీవి గారు ఫిలిం ఆక్షన్ అనౌన్స్ చేసి అండ్ సో ఐ థింక్ జూన్ 2 సంథింగ్ డేట్ అనౌన్స్ చేస్తున్నాం అనగానే వాట్ ఈస్ దిస్, జనరల్గా పబ్లిక్ని వరకు తీసుకెళ్తున్నారు, జనరల్గా ఎంత పబ్లిక్ ఎఫర్ట్ చేయగలరా లేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది నాకు. సెకండ్ క్వశ్చన్, సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేట్ మనం ఒకసారి చూద్దాం, ఎంత పెడతారు బేస్ ఫిగర్ అండ్ దెన్ హౌ ద థింగ్స్ విల్ గో అన్నది చెక్ చేశాను. అండ్ దెన్ ఐఎమ్ వెరీ లేట్ బికాస్ 3 days తర్వాత గుర్తొచ్చింది. జస్ట్ చూస్తే నా కాన్సన్ట్రేషన్ అంతా నేనే జస్ట్ స్మాల్ ఇండస్ట్రీలో ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నామండి. సో ఐ కెనాట్ ఎఫర్ట్ బిగ్ అమౌంట్. సో నేను టార్గెట్ చేసుకున్నవి స్మాల్ థియేటర్స్ వేర్ నాకు తెలిసిన ఏరియాలు, లైక్ ఐ బిలాంగ్స్ టు వైజాగ్ అండ్ దెన్ ఐ స్టే నియర్ టు గాజువాక. సో కోర్మన్పాలెం ఏరియా ఒకటి నాకు తెలుసు, ఎందుకంటే అక్కడ తిరిగాను, అవన్నీ తెలుసు కాబట్టి. అండ్ దెన్ ఇంకో 2 places, మై గ్రాండ్ మదర్ హోమ్ టౌన్ అండ్ దెన్ మై వైఫ్స్ హోమ్ టౌన్. సో ఈ ఏరియాస్ అన్నీ ఐ కెన్ అఫోర్డ్ అని తెలుస్తుంది. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 అండ్ దెన్ 40, 45. దీస్ ఆర్ వెరీ బేస్ ఫిగర్స్ విచ్ కెన్ ఐ అఫోర్డ్ అనిపించింది. దెన్ ఐ స్టార్టెడ్ ట్రయింగ్ టు చెక్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ డన్ దిస్, హౌ మెనీ హ్యావ్ గ్రేడెడ్. So I found only one. So why should give a single direct take? Means అతనికి వెళ్ళాలనేందుకు నేను కూడా ట్రై చేస్తాను, ఒకవేళ నాకు వస్తే వచ్చింది లేదంటే లేదు. అండ్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టోల్డ్ టు మై బ్రదర్, హీ ఈజ్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ బికాస్ హీ అనలైజెస్ ద థింగ్స్ వెరీ వెల్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ బాగా డిస్కస్ చేసేవాళ్ళం. నేను లాస్ట్ డే చేశాను గ్రీటింగ్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ డే వితిన్ 3 to 4 hours ముందు కంప్లీట్ చేసి జస్ట్ ప్రసాద్ గారికి మెయిల్ కొట్టడం అండ్ దెన్
ఇంకో విషయం ఏంటంటే అప్డేట్ కాలా. నేను కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ గ్రిడ్డింగ్ కౌంట్ పెరగల. సో ఐ హ్యావ్ డౌట్ వెదర్ ఐ వాజ్ డన్ సక్సెస్ఫుల్లీ ఆర్ నాట్. బట్ ఫైనల్లీ నాకు కాల్ రాగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫాదర్ బికాస్ he felt that I am taking a risk, and he also thought that film and distribution is not a very easy task. So first of all, I would like to thank him and my brother. And 3 areas వచ్చినందుకు చాలా సర్ప్రైజ్గా ఉంది, ఎందుకంటే I expected only 1, but I got 3. ఇంతవరకు జరగనటువంటి ఇన్నోవేటివ్ ప్రక్రియ. రామ్ గోపాల్ వర్మ గారు, విష్ణు కలిస్తే ఇలాంటి ఆశ్చర్యాలు చాలా చేస్తారు. ఇది బహుశా నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక కథ చదివాను, నాకు ఒక కళ ఉంది అని, ఐ టు హ్యావ్ ఎ డ్రీమ్ అని. అంటే ప్రతి ఒక్కరికి సినిమా చూసే వాళ్ళకి ఏ రోజుకైనా నేను కూడా ఒక సినిమా నటించకపోతానా, లేదా దర్శకత్వం వహించకపోతానా, లేదా నిర్మాతం కాకపోతానా అని ఒక చిన్న కళ ఉంటుంది సినిమా అభిమానులకి. ఆ కళలను సాకారం చేసేటువంటి ప్రయోగంలాగా అనిపించింది నాకు ఇది. నాకు పూర్తిగా వివరాలు తెలియదు, కానీ ఈ అనుక్షణం బహుశా అలాంటి అవకాశం చాలామంది ఔత్సాహికులకు నిర్మాతగా కావడానికి అవకాశం ఇచ్చిందనుకుంటున్నాను. ఇంతవరకు మూసకట్టు పద్ధతిలో సాగినటువంటి సినిమా పరిశ్రమ కొత్త పుంతలు తొక్కడానికి ఒక కొత్త దారి చూపించినట్టుగా అయింది. హ్యాట్స్ ఆఫ్ టు వర్మ గారు అండ్ విష్ణు. ఇది కొత్త ఆలోచన, అందరికీ భాగస్వామ్యం కల్పించడం చాలా మంచి ప్రక్రియ. దాంట్లో లాభ నష్టాలు అభిమానులుగా మీరు పొందాలి, దానివల్ల మీకు ఉత్తేజం రావాలి. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ చేస్తే ముందు ముందు ఈ ప్రక్రియ కొనసాగి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నటువంటి కొన్ని సంస్థలు ఔరా అనుకున్నట్లుగా దీని సక్సెస్కి మీరు దోహదం చేయాలని కోరుతున్నాను. నమస్కారం. మా నాన్నగారు ఎలాగ దాసనారాయణరావు అంకుల్ని గురువుగారు అంటారో, నేను రాము గారిని గురువుగారు అంటాను. ఎందుకంటే నాకు ఆయన ఎంత నటుడుగా ఎంత నేర్పించాడో ఆయనకు తెలియదు, కానీ బట్ ఐ హ్యావ్ లర్న్డ్. ఈ ఆక్షన్ ఐడియా ఫస్ట్ రాము గారు నాకు ఇచ్చినప్పుడు నేను ఒకరోజు ఫోన్ చేసి, నాన్నగారు ఉన్నారా, ఒకసారి మీతోనూ నాన్నతోనూ మాట్లాడేలే అన్నారు. నాన్నగారు ఊర్లో లేరండి, నాన్నగారు కావాలంటే ఎల్లుండి వస్తారు, ఈరోజు మాట్లాడతాం, నేను వెయిట్ చేద్దాం. లేదు నేను వస్తున్నా ఆఫీస్కి అని. దగ్గు వచ్చినా ప్రేమ వచ్చినా ఆగదు ఎవరి కోసం, అలాగే రాము గారికి ఐడియా వచ్చినా కూడా ఆగదు. సో ఆయన వచ్చేసి నేరుగా ఆఫీస్కి వచ్చి విష్ణు ఇది ఇది అని ఒక 10 నిమిషాల్లో చెప్పారు. చెప్పిన తర్వాత, సార్ బాగుంది సార్, కానీ ఒకసారి ఆలోచిద్దాం సార్. ఎందుకు ఆలోచిస్తావు, ఐడియా బాగుంది కదా, ఇంప్లిమెంట్ చేయి అన్నాడు. సో ఇమ్మీడియట్గా డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళని రమ్మన్నాం. మళ్ళీ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నా మిత్రులు విజయ్, గజ, సారథిన్ వాళ్ళని రమ్మని ఒకసారి కూర్చొని మళ్ళీ ఐడియా మొత్తం చెప్పాం. అందరూ బాగుందన్నారు, అందరూ చాలా బాగుంది, ఎక్సైటింగ్గా ఉందన్నారు. నాకు ఇంకా కాన్ఫిడెంట్ రాలా. మళ్ళీ బయట ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళని రమ్మన్నాను, ఒకసారి రా, ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాం, ఒకసారి చెప్పాలని. వాళ్ళు వచ్చింది, వాళ్ళు బ్రహ్మాండం అన్నారు. ఒక 2 hours తర్వాత రాము గారు కూర్చోబెట్టి, ఎందుకు విష్ణు, వాట్ ఈస్ యర్ ప్రాబ్లమ్, అసలు ఏంటి, ఎందుకు ఇంతమందికి చెప్పేస్తున్నాం, అసలు ఏంటి, చేయగలమా లేదా అని. సార్ ఇది వింటుంటే చాలా బాగుంది, అందుకే భయంగా ఉంది సార్, ఈ ఐడియా ఇంక మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదని భయంగా ఉంది సార్ నాకు అన్న. అంటే వాట్ యూ మీన్ అని అంటే, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐడియా. యూనో, ఒక వేలం పాటేసి 10 మందికి ఛాన్స్ లేని వాళ్ళకి, డిస్ట్రిబ్యూషన్కి ఛాన్స్ లేని వాళ్ళకి సినిమా కొనే ఆపర్చునిటీ ఇస్తున్నాం. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఐడియా. నేను చాలామంది, సగం మంది ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాను, వద్దు, కుదరదు, ఎందుకు సక్సెస్ అవ్వదు. యాక్టర్స్గా ఉన్న నా ఫ్రెండ్స్ ఒక్కసారి ఒక పిచ్చోడిని చూశారు నేను వాళ్ళకి ఐడియా చెప్పినప్పుడు. దాని తర్వాత కుదరదు అని చెప్తూనే ఉన్నారు. నేను నమ్మేది ఒకటే, ఎవ్వరు అవునన్నా కాదన్నా నా జీవితంలో 2 మాత్రం ఓకే అంటే అది ఇమ్మీడియట్గా చేస్తాను. ఒకటి మా నాన్నగారు, రెండోది దాసనారాయణరావు గారు. వీళ్ళిద్దరికీ చెప్పినప్పుడు మా నాన్నగారు ఇమ్మీడియట్గా ఈ సెట్ ఫెంటాస్టిక్ ఐడియా, గో హెడ్ అన్నారు. ఇదేం మా నాన్నగారు సరే అన్నారు, ఈయన గో హెడ్ అంటున్నారని నేను నేరుగా దాసనారాయణరావు అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఇలాగ ఒక ఐడియా అనుకుంటున్నాం, ఇది ఇమ్మీడియట్గా. నాకు భయం ఏంటి, ఆయన వన్స్ నో అన్నాడంటే ఇంక నాన్నగారు కదా ఎవరు చెప్పినా ఇంక నో, అదంతా ఆగిపోయింది అక్కడ. సో అంకుల్ ఆలోచించి చెప్పండి అంకుల్, ఇమ్మీడియట్గా చెప్పొద్దు అంకుల్ అన్న. అందరినీ ఆయన రూమ్ బయటకు పంపించేసి, సరే చెప్పరా అన్నాడు.
చెప్పాను. 30 seconds సైలెంట్గా ఉండి ఇప్పుడు చెప్పచ్చా అన్నాడు. చెప్పండి అంకుల్, మీరు డెసిషన్ తీసుకుంటే. నాకేమో లోపల పెరుగుతున్నాయి రేళ్ళు. టెన్స్డ్ అప్. నెక్స్ట్, ఫెంటాస్టిక్ ఐడియారా, ఇంప్లిమెంటేషన్ జాగ్రత్తగా చేయండి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్నాడు. ఇమ్మీడియట్గా అందరిని పిలిచి, ఓకే వెబ్సైట్ చేస్తున్నాం, బయట సాఫ్ట్వేర్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చాం, లెట్స్ గో అప్. అండ్ మీరందరూ లేకుండా ఉంటే ఈరోజు ఇది ఇంత సక్సెస్ అయ్యేది కదా. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇది మేము ఆగస్ట్లో అనుకున్నప్పుడు ఇట్ వాజ్ వెరీ ఒక బేబీ ఐడియా. ఈరోజు 13వ తేదీ రిలీజ్ అవబోతుంది. September 13th ఫిలిం రిలీజ్ అయ్యేటప్పుడు ఎవ్రీబడి ఆర్ వెయిటింగ్, ఈ ఆక్షన్ సిస్టమ్ వర్క్ అవుతుందా అవ్వదా అని. బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ గాడ్ అండ్ మై ఫాదర్స్ బ్లెస్సింగ్స్, దిస్ విల్ బి అ సూపర్ సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. దీనికి ముందు సినిమా రిలీజ్ అవుతుంటే నా ఒక్కడికే టెన్షన్ ఉండేది, నా సినిమా రిలీజ్ అవుతుంది, నాకు టెన్షన్గా ఉంది. ఇప్పుడు మీ అందరి వల్ల నాకు ఇంకా ఎక్కువ టెన్షన్ వచ్చింది. తలక్కడుంది. ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే జనరల్గా వాళ్ళందరూ ఇదేంటి మేము సినిమా కొనుక్కుంటున్నాం కదా ఎలాగ వెళ్ళిపోతుందని. బట్ థ్యాంక్స్ టు వాళ్ళు అర్థం చేసుకొని దీనికి ఎంకరేజ్ చేసిన దానికి. సో దట్స్ ద ఆక్షన్ సిస్టమ్. ఇప్పుడు ఫిల్మ్కి వస్తే, విష్ణు నువ్వు ఫ్రీగా ఉన్నావన్నారు. సార్ మీరు పిలిస్తే వస్తాను సార్ అని, మీ రూమ్కి వస్తాను సార్ అన్న. లేదు నేనే పైకి వస్తాను, ఇక్కడ ఎవరెవరో ఉన్నారని పైకి వచ్చి నీకు ఒక కథ చెప్తానని 15 minutesలో అనుక్షణం మన కథ చెప్పారు. నాకు విన్నప్పుడు ఆయన ఎండింగ్ చెప్పే లోపల విపరీతమైన టెన్షన్ ఉండింది కథలో. ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకు బ్రహ్మాండంగా అనిపించింది. కానీ ఇది ట్రెడిషనల్గా ఆయన ఒకటే అన్నాడు, విష్ణు నీ కెరియర్ పరంగా నువ్వు ఆలోచించుకో, పాటలు ఉండవు, నువ్వు చేసే ఈ గిమిక్ ఫైట్లు ఉండవు, ఈ హీరోయిన్ వెనకాన పరిగెత్తి డ్యాన్సులు ఉండవు, సో నువ్వు ఎక్కువ వేషాలుగా చేసే కామెడీ ఉండదు, నువ్వు చేసే టైమింగ్ కామెడీ ఉండదు, అది గుర్తుపెట్టుకో. నీ కెరియర్ ఇప్పుడు నువ్వు వరుసగా సక్సెస్ఫుల్గా నువ్వు చేస్తూ వెళ్తున్నావు యాక్షన్ కామెడీలు, దానికి భిన్నంగా ఉంటుంది అన్న. నేను సార్ నటుడుగా నాకు గౌరవం రావాలంటే మీలాంటి వాళ్ళతో ఇలాంటి సినిమాలు తీస్తేనే సార్ నాకు వచ్చేది. సో ఇట్ విల్ బీ అన్ ఆనర్ టు యాక్ట్ విత్ యూ అండర్ యూ అని చెప్పాను. దాని తర్వాత ఆయన ఓకే అన్నారు. నాన్నగారికి లైన్ చెప్పాం. లైన్ చెప్పిన తర్వాత ఆయన బాగుందిరా మీరు తీసుకుంటే తీసుకోండి అన్న. దాని తర్వాత మా ఫ్రెండ్స్ అప్పుడే రౌడీ చేసేటప్పుడు చెప్పాను, మీరు చేస్తారా, మేము చేయాలి 100% చేస్తామని. సో ఇమ్మీడియట్గా ప్రొడక్షన్కి ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేసాం. చాలామంది అనుకున్నట్టు ఇది రాము గారు తీసిన కొన్ని సినిమాల్లాగా 3 రోజుల్లో తీలా, 7 లక్షల్లో అవలా. ఇది కొంచెం బాగానే ఎక్కువే ఖర్చు అయింది. అండ్ ఫిబ్రవరి నుంచి ఇప్పుడు దాకా చేసి నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. పరశురి గోపాలకృష్ణ గారికి, ఎందుకంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆయనకు ఒకసారి చూపించి కొన్ని ఐడియాస్ తీసుకున్నాం, దాన్ని కొన్ని ఇంప్లిమెంట్ కూడా చేసాం. ఎడిటర్ గౌతమ్ రాజు గారికి, ఆయన లాస్ట్ మినిట్లో వచ్చి కొంచెం హెల్ప్ అడిగాం ఆయన్ని, మీరు వచ్చి కొంచెం ఎడిట్ చేయాలి అని. దాని తర్వాత మా ఫ్రెండ్ నవదీప్కి, ఇట్ వాజ్ అ 1 day రోల్, బట్ ఆ సినిమాలో నవదీప్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. అది నవదీప్కి థ్యాంక్స్ చెప్పాలి. అలా మా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. అనుక్షణం రిలీజ్ అయ్యేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్, ఇది ఇంటర్వెల్ లేకుండా రిలీజ్ చేయాలనుకున్నాం. కొన్ని దగ్గరలో ఇంటర్వెల్ లేకుండానే రిలీజ్ అవుతుంది, ఓవర్సీస్ ప్రింట్స్ అని. స్టార్ట్ టు ఎండ్ ఇట్ విల్ బీ ఎ వెరీ వెరీ హై ఇంటెన్స్ యాక్షన్ మూవీ. ఇది రెగ్యులర్గా మేము కామెడీ కావాలనుకున్న వాళ్ళకి కొంచెం భిన్నంగా ఉంటుంది సినిమా. బ్రహ్మానందం అంకుల్ ఉన్నారు, మా కాంబినేషన్ రాము గారు ఎలాగో అలాగ ఫిక్స్ చేశారు ఈ సినిమాలో. అండ్ యూ విల్ లవ్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్. మొన్నే చూసాం, మా నాన్నగారు ఇస్ అ బెస్ట్ క్రిటిక్. నాకు బాగుంటే బాగుందంటారు, బాగాలేదంటే మొహం మీద చెప్తారు, బాగాలేదురా మీ ఇష్టం రా అని. అలా ఎన్నోసార్లు నీ షూట్ చేసిన సాంగ్లు తెరపైకి రాకుండా ఆపేసిన సందర్భాలు ఉన్నాయి, రీషూట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. నాన్నగారు ఫస్ట్ సినిమా చూసి ఆయన ఎడిటింగ్ రూమ్, ఆయనకు అసలు ఒక్క ఫ్రేమ్ చూపిలా,
ఫస్ట్ కట్ ఒక 1 month ముందు ఎడిటింగ్ రూమ్లో రఫ్ మ్యూజిక్తో చూపించిన వెంటనే నాన్నగారు రూమ్ బయటకు, నేను వెయిట్ చేస్తున్నా రూమ్ బయట, ఏమంటారో ఏంటో అని అనుకుంటూ ఉన్నాను. ఆయన రూమ్ బయటకు వచ్చి, ఒరే చాలా టెన్షన్గా ఉన్నది, టెన్షన్ ఫీల్ అయిపోయాను రా అని చెప్పారు. ఆయన మాట అన్న వెంటనే ఐ న్యూ వీ వర్ సక్సెస్ఫుల్. ముందు రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాలంటే చాలా టెన్షన్. అంటే నాకు ఇప్పుడు చూడండి, ఫోన్ 24 గంటలు నొక్కుతుంటాడు అతను. ఇప్పుడు ఫోన్ తీసి ఆ పక్కన పెట్టేశాను. ఏమయ్యా, సెట్లో నువ్వు చెప్పినట్టు వింటా, ఇక్కడ నేను చెప్పినట్టు నువ్వు విను, లేకపోతే నువ్వే మాట్లాడుకో. నీ ఫంక్షన్కి నేను వచ్చాను, నేను యాక్ట్ చేయలేదు, నువ్వు ఫోన్ మాడుతూ ఉంటే ఎట్లా? ఫోన్ తీసి ఆ పక్కన పెట్టాను అతన్ని. ఐ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే హోల్ హార్టెడ్గా. నా 40 సంవత్సరాల నట జీవితంలో వాళ్ళని వదిలేసేయండి, మా గురువుగారిని, సోదరుడు రాఘవేంద్రరావుని, మిగతా దర్శకుని. ఇతను వ్యక్తి, ఈ టెక్నిక్, ఇతని పద్ధతి తెలియని వాళ్ళు చాలామంది ఉంటుంటారు. నేను రౌడీ సినిమాకు సెట్కి వెళితే ఎన్ని గంటలకయ్యా, నేను చెప్పాను ఇంతకుముందు, మీరు ఎన్ని గంటలకయ్యా వర్మ అంటే, నేను 9-10 అవుతుంటుందండి బాంబేలో ఇక్కడ అన్నాడు. మీరు ఎన్ని గంటలకు సార్ అన్నాడు. నేను 6:37 రెడీ అన్నాను. అయితే 7 o'clock షూటింగ్ అన్నాడు. అలాగే ఆ సినిమా చేశాం, భగవంతుడి ఆశీస్సులతో విజయాన్ని సాధించింది. టెక్నిక్ నేర్చుకున్నది మా గురువుగారి దగ్గర. సెట్కి వెళ్ళిన తర్వాత ఒక తల్లి, కళామ తల్లి భోజనం పెడుతోంది, ఆ నిర్మాత డబ్బిస్తున్నాడు కూలి, మనందరికీ కూలిచ్చేది భగవంతుడు, ఇక్కడ భోజనం పెట్టేది నిర్మాత. ఆ నిర్మాతను గౌరవించాలంటే అతను చెప్పిన టయానికి సెట్కి వెళ్ళాలి. ఆ దర్శకుడికి ఇష్టం ఉంటుంది. అలాగా కష్టపడి పనిచేశాం, సినిమా విజయాన్ని సాధించింది. ఇప్పుడు అనుక్షణాన్ని గురించి ఒకరోజు కథ చెప్పాడు, బాగుంది వర్మ, బట్ విష్ణు మీరు కలిసి తీసుకోండి, నేను ఊరికి చూస్తూ ఉంటాను, నేను ఐ డోంట్ వాంట్ ఇంటర్ఫియర్ అన్నాను. ఫైనల్గా కట్ చూపించాడు. నిజం, ఇది అసత్యం కాదు. నేను చాలా చికాగ్గా ఏముంటుందిలే ఈ సినిమా, వీళ్ళు ఎవరు హీరో, హీరోయిన్ లేదు, వాళ్ళు లేరు, వీళ్ళు లేదు, కామెడీ లేదు, ఏదో తీశాడు వీడు విష్ణు, వర్మ చూడమంటున్నాడు అనే టెన్షన్స్తో పరుచూరి గోపాలకృష్ణ గారు పిలిచాను. నేను అగ్రజాన్ని పిలుస్తుంటాను. సో అగ్రజ రండి ఒకసారి సరదాగా చూద్దామని పిలిస్తే అతనేమో ఇష్టం లేకనే వచ్చి ఉంటాడు, బికాస్ హీఈస్ నాట్ ఎ రైటర్ ఫర్ దిస్ మూవీ. ఇక నా మాట కోసం వచ్చి చూశాడు. నేను ఇంట్రెస్ట్ లేకుండా చూశాను. చూసి నిజంగా టెన్షన్ ఫీల్ అయ్యి బయట వచ్చాను. ఏరా ఎంత బ్రహ్మాండంగా ఉంది పిక్చరు, నిజంగా టెన్షన్గా ఉండి ఇది విజయాన్ని సాధిస్తుంది అని చెప్పాం. ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న డౌట్స్ చెప్తే ఆయన నేను అనుకున్నానండి అని చెప్పారు. మళ్ళీ తీశారు. నిజంగా రేపు చూడబోతున్నారు మీరు, ఇది మీ అందరికీ ₹1 సంపాదించి పెడుతుందని నేను హామీ ఇస్తున్నాను. నేను ఐపీఎస్ చేద్దాం అనుకున్నాను విష్ణువర్ధన్ బాబుని నిజ జీవితంలో. సిన్సియర్ ఆఫీసర్ కావాలని నేను వీలు రాసి పెట్టాను. వాడికి 1.5 yearలో ఉన్నప్పుడు గురుగారు మీకు చెప్పాను, నేను సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలి విష్ణు, నేను నిన్ను చూడగలనో లేదో నీవు ఐపీఎస్ అయిన తర్వాత, కానీ నువ్వు ఆ డ్రెస్సులో ఒక్కసారి నేను చూడాలి, సిన్సియర్ ఆఫీసర్గా ఉండాలి, పేదవాళ్ళకు అన్యాయం జరగకూడదు అని రాసి పెట్టాను. కొంతమంది స్నేహితులు, వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ కలిసి వాడిని సినిమా రంగానికి పంపించారు. నిజమైన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఈ పిక్చర్లో ఐపీఎస్ ఆఫీసర్ కనిపిస్తే రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ, గ్రేట్ఫుల్ టు రామ్ గోపాల్ వర్మ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. భగవంతుని ఆశీస్సులు సినిమాకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ సినిమా తీసి శివ తర్వాత ఇమీడియట్గా రాత్రి అనే హారర్ ఫిల్మ్ తీసి, దాని తర్వాత శ్రీదేవి వెంకటేష్ తోటి క్షణక్షణం తీసి, దాని తర్వాత మనీ వాట్ ఎవర్ అవన్నీ నాకు ఫస్ట్ టైం నేను దాసరి నారాయణరావు గారు ఆయన వర్సిటాలిటీ తోటి
ఎప్పుడు ఏ సినిమా వస్తుంది, ఎలాంటి ఎంత రియలిస్టిక్గా వస్తుంది, శివరంజన్ అవ్వచ్చు, చిల్లరకు చీటం అవ్వచ్చు, స్వర్గం నరకం, ఆర్ హైలీ కమర్షియల్ సినిమాలు రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, ఆ కైండ్ ఆఫ్ వర్స్టాలిటీ ఎప్పుడు ఉంటుందంటే ఒక డైరెక్టర్కి ఒక చాలా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. సమాజం మీద కానీ, క్యారెక్టర్స్ మీద కానీ, జరుగుతున్న వాటి మీద ఒక పర్సనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండినప్పుడే వస్తుంది. ఆ రియలైజేషన్ అనేది ఏ డైరెక్టర్కైనా నా ఉద్దేశంలో ఫస్ట్ టైం దాసరి గారు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో దాంట్లో ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరికైనా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ టీనేజ్లో చూసిన సినిమాల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సో నాకు థ్రిల్లర్స్ అనేది ఒక ఫారిన్ హాలీవుడ్ థ్రిల్లర్స్ అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఎప్పుడు కూడా. నేను చూడటం కూడా ఎప్పుడు థ్రిల్లర్ సినిమాలో ఎక్కువ చూస్తాను. సో ఆ కాన్సెప్ట్లో నాకు అనుక్షణం అనే సినిమా ఒక అంతకుముందు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు చూడనటువంటి ఒక సైకో కిల్లర్ లాంటి చోటు వస్తే ఏమవుతుంది సిటీకి అనేది ఒక ఐడియా నుంచి వచ్చిన ఒక పర్టికులర్ స్క్రిప్ట్ అది. సో ట్రెడిషనల్గా ఇప్పుడు ఇందాక విష్ణు చెప్పినట్టు ఫిల్మ్ అనేది మన సాంగ్స్ లేనప్పుడు, మన సాంగ్స్ అన్నీ ఉంటే 2 గంటలు ఉంటుంది. సాంగ్స్ ఏమీ లేనప్పుడు కేవలం ఐడియా ఏంటంటే సీట్లో కూర్చుంటే వెనక్కి వాలకూడదు అన్నంత టెన్షన్ ఉండాలి. అది ఫస్ట్ పాయింట్గా పెట్టుకున్నాం అనుక్షణానికి. సో ఆబ్వియస్లీ అలాంటి దానికి మామూలు సినిమా అంత పొడుగుంటే ఇట్ వోంట్ వర్కౌట్. సో దాని వలన ఒక 3 స్మాలర్ ఇంగ్లీష్ ఫిలిం లెంగ్త్లో తీయటం జరిగింది. ఎక్స్ట్రీమ్లీ రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్, అది ఎస్టాబ్లిష్ యాక్టర్స్ అవ్వచ్చు, మన సుప్రీత్, శ్రవణ్, విష్ణు, రేవతి లాగా అలా కొంతమంది క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ ద విలన్ కొత్త యాక్టర్స్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ చూస్తున్నప్పుడు నిజంగా జరుగుతుందా సిటీలో అనే ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఐ ఫీల్ వి లార్జ్లీ సక్సీడెడ్ అండ్ ఐ హోప్ ఎవ్రీబడి విల్ ఫీల్ ద సేమ్. నిజంగా ఈ ప్రక్రియ అనుకున్నప్పుడు, ఆక్షన్ విధానం అనుకున్నప్పుడు నాకు విష్ణు వచ్చి చెప్పాడు. నాకు లోపలైతే చిన్న భయం ఉన్నమాట వాస్తవం. కానీ ఏదో ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ఈ జనరేషన్ చేయకపోతే ముందుకు వెళ్ళదు. అందులోనూ రామ్ గోపాల్ వర్మ ఆలోచన మీద నాకెప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. ఈజ్ అ క్రియేటివ్ మ్యాన్. కొన్ని సినిమాలు ఫ్లాప్ కావచ్చు, కొన్ని సినిమాలు హిట్ కావచ్చు. అసలు ప్రపంచంలో హిట్ అయ్యి అన్ని సినిమాలు హిట్ అయిన వాడు ఎవడో లేడు. సో కాల్డ్ బిగ్గెస్ట్ పీపుల్ మనం చెప్తుంటాం, వాళ్ళకి 1-2 హిట్లు మాత్రమే ఉంటాయి, మిగతా అన్ని ఫ్లాప్లే. ఎప్పుడు ఆ 2 సినిమాల గురించి ఏం మాట్లాడతాం, మిగతా సినిమాల గురించి మాట్లాడతాం. సో కాల్డ్ పీపుల్ గురించి చెప్తున్నాను నేను. అందువల్ల సక్సెస్ ఫెయిల్యూర్ కాదు, స్టాండింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఒక మనిషికి పునాదులు లేకపోతే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అదే స్థానంలో నిలబడగలడం అనేది సామాన్యమైన విషయం కాదు. జస్ట్ అలా ధూళిలాగా వచ్చి ధూళిలాగా వెళ్ళిపోతారు. కాబట్టి మన ఆలోచన ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు. బట్ ఈజ్ అ క్రియేటివ్ మ్యాన్, వెరీ క్రియేటివ్ మ్యాన్. ఆ క్రియేటివ్నెస్లోంచి అతను ఇచ్చిన ఒక ఆలోచన ఇది నాకు కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే సరిగ్గా 9 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం ఇవాళ డిజిటల్ సినిమా అనేది లేని రోజుల్లో డిజిటల్ ప్లాన్ చేశాను నేను. అది త్రూ శాటిలైట్. పీడికి తెలుసు, వీ హ్యావ్ ప్లాన్డ్ 52 వారాలు, 52 సినిమాలు, ఎవ్రీ వీక్ 1 ఫిలిం, 250 to 300 కెపాసిటీ. సాఫ్ట్వేర్ నేనే ఇస్తా. 52 సినిమాలు. ప్రతి థియేటర్లోనూ ప్రొజెక్టర్లు తీసేయండి, మీకు డిజిటల్ ప్రొజెక్టర్స్ వస్తాయి. శాటిలైట్ నుంచి సర్వర్లోకి తీసుకొచ్చి సర్వర్లో రిజర్వ్ చేసి 28 షోస్, దాని నుంచి మీకు ఫిలిం ఇస్తాం. దిస్ వాజ్ ది కాన్సెప్ట్ 10 years బ్యాక్. చెప్పిన ప్రతివాడు నవ్వాడు. వీడియో థియేటర్ లాగా ఉంటుంది, వీడియో సినిమా లాగా ఉంటుంది అని.
ఇవాళ అదే గతయింది భారతదేశానికి. దిస్ ఓన్లీ బిగినింగ్, జస్ట్ బిగినింగ్. నాకు ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తోంది బహుశా ఎర్ర బస్సు కూడా ఆక్షన్ వేస్తానేమో. కరెంటుదే కూడా. ఎందుకు చెప్తున్నానంటే నేను అసలు ఏ ఫంక్షన్కి వెళ్ళట్లే. ఒక్క రాఘవేంద్ర గారి మ్యారేజ్కి వెళ్ళాను. కారణం ఇది, నన్ను ఎప్పుడు ఈ గడ్డల్లో చాలామంది ఎవరు చూడలేదు. ఇది ఎర్ర బస్సు కోసం ప్రేమగా పెంచుకున్న గడ్డం ఇది. అది నవంబర్ 14 విడుదల. పూర్తయిపోయింది పిక్చర్ ఆల్మోస్ట్. నేను ఇది చూసిన తర్వాత, ఇంప్రెషన్ చూసిన తర్వాత నేను ఎప్పుడైతే అన్నానో మోహన్ బాబు కూడా కరెంట్ తీగ కూడా చేయాలనే ఆలోచన. ఇది చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైన ఎట్లు చిన్నగా ఒక క్రియేటివ్ జీనియస్లోంచి వచ్చినటువంటి ఆలోచన చివరికి ఇది ఎక్కడికి చేరుతుందంటే పెద్ద పెద్ద కోటల్లో ఉన్నవాళ్ళు దీన్ని కబ్జా చేస్తారు మళ్ళీ. బట్ ఎనీవే, ఒక కొత్త ఒరవడి ఇండస్ట్రీకి ఏం ఇచ్చేవరా జీవితంలో అంటే, ఘంటసాల గారిని అడిగితే ఏమిచ్చారు మీరు జీవితంలో అంటే ఆయన ఏం చెప్పాలి? ఇన్ని పాటలు పాడాను, రామారావు గారు పాడాను, నాగేశ్వరరావు గారు పాడాను కాదు. ఏమి ఇచ్చారంటే ఒక భగవద్గీత ఇచ్చాను చెప్తాడు ఆయన. ఓ రామోజీరావు గారిని మీరు ఏమి ఇచ్చారంటే రామోజీ ఫిల్మ్ సిటీ ఇచ్చానంటాడు. అట్లాగే రేపు రామగోపాల్ అడిగితే ఏమి ఇచ్చామంటే ఇలాంటి ఒక ఆక్షన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశాను. కాబట్టి ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది. సినిమాలు పెద్దాళ్ళు బ్రతకాలి, చిన్నాళ్ళు బ్రతకాలి, అందరూ బ్రతకాలి, నేను మాత్రమే బ్రతకాలనే సిద్ధాంతం మంచిది కాదు. కాబట్టి 1-2 సార్లు ఇలాంటి సినిమాలు విజయవంతం కావాలని, ముఖ్యంగా ఈ కొత్త ప్రక్రియ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా రామ్ గోపాల్ వర్మని, విష్ణుని హృదయపూర్తిగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.